ప్రెజెంట్ మనం అమెరికాలోనే అతిపెద్ద టెంపుల్ అయినటువంటి అక్షరధామ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ విగ్రహం చూడండి ఎంత పొడవు ఉందో, ఆల్మోస్ట్ లైక్ మనకి 49 ఫీట్ అయితే పొడవు ఉందన్నమాట. మనకి ఎంట్రన్స్ లోనే ఒక వాటర్ ఫౌంటైన్ పెట్టేసి బ్యూటిఫుల్ ఉందన్నమాట, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి లోపల ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. సన్ కూడా ఎగ్జాక్ట్ గా టెంపుల్ కి బ్యాక్ సైడ్ మనకు కనిపిస్తున్నాడు. ఆ వ్యూ కూడా చాలా బాగుంది. ఎలిఫెంట్స్ దగ్గరే చాలా వరకు అనమాట డాలర్ కాయిన్స్, డాలర్ నోట్స్ అయితే ప్లేస్ చేసి పెట్టారు చాలా మంది. అండ్ ఇప్పుడు సన్సెట్ అయ్యే టైం కూడా కాబట్టి చూడండి అక్కడ సూర్యుడు అస్తమించినప్పుడు ఈ టెంపుల్ యొక్క అందం మరింత ఎక్కువైంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి మనందరికీ ఫేవరెట్ అయినటువంటి గణేశుడు విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి. ఈ విగ్రహం కూడా చూడండి నీలకాంత్ వర్ణి విగ్రహం కూడా. సో కంప్లీట్ గా గోల్డ్ ఫినిష్ తోని చాలా నీట్ గా క్లీన్ గా అసలు ఎంత బాగుందో చూడండి అసలు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. సో నేను అయితే ఈరోజు అమెరికాలోనే అతిపెద్ద హిందూ టెంపుల్ అయినటువంటి అక్షరధామ్ టెంపుల్కి అయితే వచ్చాను అనమాట. ఇది న్యూ జెర్సీలో ఉంది. సో ఈరోజు అయితే ఈ టెంపుల్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసేసి ఇక్కడ ఉన్న ప్రత్యేకతలన్నీ అయితే తెలుసుకుందాం. మా ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీతో పాటు అందరం కలిసి వచ్చామన్నమాట. చాలా బాగుంటుంది, మంచిగా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ చెప్పండి పాపకి. హాయ్. Hi, sir. Hi. What is your name? Divya, sir. So she is Divya. So Okay, let's we'll go. start the vlog. It's a today's trip. It will be a great experience. ఈ టెంపుల్ వచ్చేసి అమెరికాలోని న్యూ జెర్సీలో ఉంది. ఈ టెంపుల్ని ఇంకో రకంగా అక్షరధామ్ టెంపుల్ అని చెప్పి అంటారు, స్వామినారాయణ టెంపుల్ అంటారు, బాప్స్ టెంపుల్ అని చెప్పి కూడా అంటారు. సో ఈ టెంపుల్లో ఏంటంటే మనకి స్వామినారాయణ విగ్రహం అయితే ప్లేస్ చేశారు. ఎంట్రన్స్లోనే ఈ స్వామినారాయణ చిన్నప్పుడు అయినటువంటి నీలకాంత్ వర్ణి అని చెప్పేసి ఒక స్టాచ్యూని అయితే ప్లేస్ చేశారు. సో ఎగ్జాక్ట్గా 49 ఫీట్ అయితే ఉంటుంది ఈ స్టాచ్యూ. అండ్ మనకి ఇండియా మ్యాప్ కూడా ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా ఈ అక్షరధామ టెంపుల్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి వాటి స్పెషాలిటీస్ ఏందనేది కంప్లీట్గా ఒక ఇండియా మ్యాప్ క్రియేట్ చేసి దాని మీద అయితే మొత్తం అయితే ప్లేస్ చేసి పెట్టారనమాట. సో దీన్ని చూసి మనం మొత్తం గైడ్ చేసుకోవచ్చు, ఎంత ఎక్కడుంది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఈ మ్యాప్లో ప్రొవైడ్ చేసి చూపించారనమాట. సో ఇప్పుడైతే కొంచెం ముందుకు వెళ్ళేసి ఆ విగ్రహం దగ్గరికి వెళ్దాం. ఈ విగ్రహం చూడండి ఎంత పొడవు ఉందో, ఆల్మోస్ట్ లైక్ మనకి 49 ఫీట్ అయితే పొడవు ఉందనమాట. సో మన ఇండియా ఆర్కిటెక్చర్ని అండ్ అక్కడ కల్చర్ని అమెరికా వరకు తీసుకొచ్చి ఇక్కడ ఒక హిందూ టెంపుల్ లాంటిది కట్టడం అనేది చాలా స్పెషాలిటీ అనమాట. అండ్ ఆ విగ్రహం కిందనే మనకి కంప్లీట్గా నీలకాంత్ వర్ణి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడైతే ప్లేస్ చేశారు. ఎవరైనా చదవాలనుకుంటే ఒకసారి ఇక్కడ పాస్ చేసి అయితే చదువుకోవచ్చు. సో ఇప్పుడైతే టెంపుల్ని చూపిస్తా చూడండి. ఇది మనకి ఎంట్రన్స్లోనే ఒక వాటర్ ఫౌంటైన్ పెట్టేసి బ్యూటిఫుల్ అనమాట, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో టుడే వెదర్ కూడా సన్నీగా ఉంది కాబట్టి మనకి మంచిగా లొకేషన్స్ అన్ని నీట్ గా క్లియర్ గా కనిపిస్తున్నాయి అనమాట. సో చూడండి ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ ఆర్కిటెక్చర్. అండ్ ఈ టెంపుల్ కి ఎంట్రన్స్ లోనే మనకి విగ్రహం దగ్గర కొన్ని వాసన పుల్లలు అంటాం కదా, లైక్ అగరబత్తులు అని చెప్పి అంటాం కదా. సో వాటిని అయితే ప్లేస్ చేసి పెట్టారు. మనం కావాలంటే తీసుకొని చిన్నగా లైక్ పూజ లాంటిది అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి టెంపుల్స్ లో ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్ ఆల్రెడీ ఒకటి తీసుకొని ప్రార్థన లాంటివి చేస్తున్నాడు చూడండి. సో మనం కావాలంటే వాటిని తీసుకొచ్చి లైక్ హారతిలాగా లైక్ ఇచ్చేసి మనం అక్కడైతే ప్లేస్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు అనమాట. చాలా మంచి లైక్ స్మెల్ అయితే వస్తుంది, చాలా బాగుంది కూడా. సో మంచి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ అయింది. చాలా మంది ఫ్యామిలీస్తో వచ్చారు, పిల్లలు వచ్చారు, ఆడుకుంటున్నారు. సో మంచి టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ ఉందన్నమాట. చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతుంది. Say hi, say hi. Hi, hi, sir. Hi, sir. Hi. Say hi. Say hi, sir. Hi, sir. Hi, da. Okay. Hi. అండ్ మా ఫ్రెండ్స్ కూడా పాపతో కలిపి సేమ్ ప్రార్థన ఇంతకుముందు చెప్పినట్టు అగరబత్తులతో ఇక్కడైతే చేస్తున్నారనమాట. ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్ళిపోదాము. అండ్ ఎంట్రన్స్లోనే మనకి చాలా వాటర్ ఫౌంటైన్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగుంది వ్యూ, చాలా బాగుంది. గార్డెనింగ్, ఫ్లవర్స్ కానీ అండ్ డెకరేషన్స్ కానీ చాలా బాగా చేశారనమాట. అండ్ నీట్గా మెయింటైన్ చేయడం కూడా చాలా బాగుంది. చాలామంది అమెరికన్స్ కూడా వస్తున్నారు అనమాట ఈ టెంపుల్కి. సో మన హిందూ కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి, అవన్నీ చూడడానికి అని చెప్పేసి. అండ్ ఇక్కడ వాటర్ ఫౌంటైన్ దగ్గర కొన్ని విగ్రహాలు కూడా ప్లేస్ చేసి పెట్టారనమాట. సో ఇదేంటంటే రివర్ గంగా అని చెప్పేసి మనకి ఎంతో స్పెషల్ కదా గంగా నది. సేమ్ మనకి ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడైతే ప్లేస్ చేసి పెట్టారు. కొంచెం హిస్టరీ కూడా ఉంది, ఎవరికైనా కావాలంటే పాస్ చేసి చదువుకోండి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో మేము వచ్చింది లైక్ ఫ్రైడే కాబట్టి, సో వీకెండ్లోనే కాబట్టి చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. సో ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూడండి లోపల ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. సో చూడండి ఆ లైటింగ్స్ కానీ లేక ఆర్కిటెక్చర్
ఆర్కిటెక్చర్ కానీ ఆ డ్రాయింగ్స్ కానీ ఎంత పర్ఫెక్ట్గా నీట్గా ఉన్నాయో. సో ప్రతి ఒక్కటి క్లియర్గా ఉన్నాయి అనమాట. సో మన ఆర్కిటెక్చరు, మన హిందూ ఆర్కిటెక్చరు చాలా బాగున్నాయి అనమాట. మనం ఇంతకుముందు మనం పాతకాలంలో చూసిన టెంపుల్స్కి ఏదైతే ఉండేదో ప్రతి ఒక్కటి అనమాట లైక్ లేటెస్ట్ టెక్నాలజీస్, ఆ లైట్ సెట్టింగ్స్ పెట్టేసి అనమాట ఇంకా మోడర్న్గా ఇక్కడైతే ప్లేస్ చేసి పెట్టారనమాట. సో ఇక్కడ ఒక స్టాచ్యూ అయితే ఉంది చూడండి. అండ్ ఇక్కడ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ మందిర్స్ అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ లాంటిది అయితే ఉంది చూడండి. సో లండన్లో ఉంది, టొరంటోలో ఉంది, అండ్ సౌత్ ఆఫ్రికాలో కూడా ఉంది, అండ్ ఇక్కడ న్యూజెర్సీలో కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ కంప్లీట్గా మనకి టెంపుల్ యొక్క మ్యాప్ అయితే ప్లేస్ చేశారు చూడండి. అండ్ చాలా పెద్దగా ఉందన్నమాట. సో మనం లోపలికి కూడా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాము. అండ్ చూడండి అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఆ డిజైన్స్ కానీ అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కూడా చూడండి ఢిల్లీలో ఉన్నది. సో నేను ఇంతకుముందు ఢిల్లీ కూడా వెళ్ళాను అనమాట ఇండియాలో ఉండేటప్పుడు. సో కెన్యాలో ఉన్నది, అండ్ యుఎస్ లాస్ ఏంజల్స్లో కూడా ఉంది, అండ్ అబుదాబిలో కూడా ఉందన్నమాట. ఇక్కడ ఉన్న స్టాచ్యూ ఎవరిది అంటే ప్రముఖ్ స్వామి మహారాజ్ స్టాచ్యూ అయితే ఉందన్నమాట. చూడండి ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చూడండి. సో ఇప్పుడైతే లోపలికి ఇంకా వెళ్ళే కొద్దీ మనకి ఆర్కిటెక్చర్ వస్తూనే ఉంటుందన్నమాట. చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఇంత మోడర్న్గా, ఇంత టెక్నాలజీ ఉన్నటప్పుడు కూడా మన హిందూ ఆర్కిటెక్చర్ని ఇంత బాగా చూపించడం అనేది చాలా గ్రేట్. అండ్ ఇక్కడ చూడండి మన పాతకాలంలో మనము ఎలా ఫుడ్ తీసుకొచ్చిన వాళ్ళము అవన్నీ కూడా ఇక్కడైతే మనకైతే ప్లేస్ చేసి పెట్టారు. సో ఇవన్నీ మనకి అమెరికాలో ఉన్నాం కాబట్టి సో అమెరికన్స్కి కూడా అర్థమయ్యేటట్టు సో ఇక్కడైతే తులసి లీఫ్ అండ్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ అనమాట మనం ఒకప్పుడు మన పాతకాలంలో ఎలా అయితే ఉండేవాళ్ళము సో అవన్నీ అయితే ఇక్కడైతే ప్లేస్ చేసి పెట్టారనమాట. అండ్ ఇక్కడైతే మనకి స్పైసెస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి డిఫరెంట్ మనకి ఏవైతే స్పైసెస్ ఉంటాయో అవన్నీ ఒక డిజైన్ లా పెట్టారనమాట. క్యాఫ్టేరియా ఏరియాలో అయితే ఉన్నాం కాబట్టి సో చూడండి మన స్పైసెస్ ఏవైతే ఉన్నాయో సో మనం ఎన్నైతే వాడతామో అవన్నీ అయితే అక్కడ ప్లేస్ చేసి పెట్టారు. అండ్ ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం అనమాట. సో టెంపుల్ లోపలికి మీన్స్ లోపల ఏదైతే ఉందో మనం ఎంట్రన్స్ ని దాటుకుంటూ సో మెయిన్ ఏరియాలోకి వచ్చేసాం అనమాట. సో ఎగ్జాక్ట్లీ టైం అయితే లైక్ 3 అలా అయిందనమాట. సన్ కూడా ఎగ్జాక్ట్గా టెంపుల్కి బ్యాక్ సైడ్ మనకు కనిపిస్తున్నాడు. ఆ వ్యూ కూడా చాలా బాగుంది. సో ఐఫోన్ అనేది చాలా బాగా ఇక్కడైతే మనకి వ్యూని అయితే చూపిస్తుంది చూడండి. సో మీకు కూడా చూపించడానికి చాలా ట్రై చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ వరకు ఎవరైనా చూస్తే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చూడండి అసలు ఎంత బాగుందో ఆర్కిటెక్చర్. సో మీకు ఫోన్లో చాలా చిన్నగా కనిపిస్తుందో మరి ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ చాలా పెద్ద టెంపుల్ అనమాట. అండ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఎవ్రీడే మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 7:30 వరకు అయితే ఓపెన్ అయితే ఉంటుంది. అండ్ కంప్లీట్గా ట్యూస్డేస్ అయితే క్లోజ్ అయితే ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది అమెరికాలోనే కాదు మన భారతదేశం అవతల సైడ్ సో బయట సైడ్ ఏదైతే ఉన్న టెంపుల్స్లో అందులో కూడా ఇదే అతిపెద్ద టెంపుల్ అనమాట మన హిందూ టెంపుల్. అండ్ దీన్ని అయితే మనకి బాబ్స్ స్వామినారాయణ సంస్థ అయితే ఈ అమెరికాలో నిర్మించింది. అండ్ ఇంకా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా ఇటాలియన్ మార్బుల్ని యూజ్ చేసి అయితే ఇదైతే కన్స్ట్రక్ట్ చేశారు. సుమారుగా 13,000 రాతి ముక్కల్ని మన ఇండియాలో కళాకారులు అక్కడ చెక్కేసి ఇక్కడ అమెరికాకి తీసుకొచ్చి సో ఇక్కడైతే కన్స్ట్రక్ట్ చేశారు. Come this way, come this way. అండ్ లోపల కూడా మనకి కొన్ని వాటర్ ఫౌంటైన్స్, కొన్ని విగ్రహాలు, మన హిందూ గాడ్స్కి సంబంధించిన కొన్ని విగ్రహాలు కూడా ప్లేస్ చేసి పెట్టారనమాట. సో ఇప్పుడైతే మనకి ఎంట్రన్స్ టెంపుల్ మెయిన్ ఏరియాలోకి అయితే వచ్చేసాము. చూడండి అసలు ఎంత బాగుందో టెంపుల్ మొత్తము. అండ్ ఈ వాటర్ ఫౌంటైన్స్ దగ్గర వ్యూ కూడా. అండ్ సన్ కూడా మనకి ఇటు సైడ్ రావట్లేదు బట్ బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాడు అనమాట. అండ్ అలాంటప్పుడు మనకి మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్ని మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చామన్నమాట ఒకసారి. బట్ ఇది రెండోసారి రావడం నేనైతే. సో రెండోసారి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి ఎంతో స్పెషల్ అయినటువంటి ఎలిఫెంట్ విగ్రహాలు కూడా ప్లేస్ చేశారు చూడండి. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ బ్యాక్ సైడ్ చూడండి అసలు ఎన్ని విగ్రహాలు ఉన్నాయో, ఎంత ఆర్కిటెక్చర్ ఉందో ఈ టెంపుల్ దగ్గర. సో మీకు వీడియోలో కంప్లీట్గా కనిపించకపోయినా సరే అది కళ్ళతో చూస్తేనే మాత్రమే మీకు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట.
అండ్ ఇక్కడ చూడండి మనకి ఇండియాలో మనము లైక్ హుండీస్ అలాంటివి అయితే ఉంటాయి కదా, బట్ ఇక్కడైతే మనకి ఈ ఎలిఫెంట్స్ దగ్గరే చాలా వరకు అనమాట డాలర్ కాయిన్స్, డాలర్ నోట్స్ అయితే ప్లేస్ చేసి పెట్టారు చాలా మంది. ఇప్పుడే నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాను అనమాట. లోపలికి అయితే మనకి ఫోన్ ఎలా అయితే ఉండదు అనమాట, అండ్ మామూలుగా ఉండదు అనమాట లోపల ఆర్కిటెక్చర్ ఈ మెయిన్ టెంపుల్ లోపల. సో దీంట్ లోపలికి అయితే కెమెరా అయితే ఎలా ఉండదు, బట్ చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే మాత్రం. సో చాలా మంచి వ్యూ అయితే దొరుకుతుంది. అండ్ ఇప్పుడు సన్సెట్ అయ్యే టైం కూడా కాబట్టి చూడండి అక్కడ సూర్యుడు అస్తమించినప్పుడు ఈ టెంపుల్ యొక్క అందం మరింత ఎక్కువైందనమాట. ఆ గోల్డ్ ఫినిష్ అవన్నీ కంప్లీట్గా ఇక్కడైతే కనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్ పైనుంచి చిన్నగా ఒక జెట్ లాంటిది అయితే వెళ్తుంది చూడండి. అండ్ మనకి చూద్దాం ఇప్పుడు ఎంత ఐఫోన్ జూమ్ చేస్తుందో చూద్దాం. చాలా వరకు ట్రై చేశాను జూమ్, బట్ ఇంతే మ్యాక్సిమము. సో చాలా బాగుంది అనమాట. సో చూడండి అసలు టెంపుల్ ఎంత నీట్గా ఎంత క్లీన్గా కనిపిస్తుందో చాలా బాగుందన్నమాట. అండ్ ఇప్పుడైతే మనము కంప్లీట్గా దర్శనము ఎవ్రీథింగ్ చూడడం అంతా అయిపోయింది. సో మనకి ఈ టెంపుల్ లోపలే ఒక క్యాఫ్టేరియా ఏరియా అయితే ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళేసి ఒకసారి అయితే మనం ఫుడ్ కూడా చూద్దాము. అండ్ క్యాఫ్టేరియా ఏరియాకి ముందు మనకి అక్షర్ధామ్ యొక్క స్టోర్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకి చాలా లైక్ విగ్రహాలు కానీ లేదంటే బుక్స్ కానీ లేదంటే మన హిందూ టెంపుల్కి సంబంధించిన కొన్ని థింగ్స్ అయితే మొత్తం ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట. సో చూడండి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ కొంతమంది అమెరికన్స్ కూడా వచ్చారనమాట, వాళ్ళు కూడా ఇవన్నీ చూస్తున్నారు చూడండి. అండ్ దేవుడికి సంబంధించిన బుక్స్ కానీ అండ్ విగ్రహాలు కానీ ఫొటోస్ కానీ అన్నీ అయితే ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఈ టెంపుల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ ఇక్కడ చూడండి మనకు కొన్ని ఇండియన్ గాడ్స్, హిందూ గాడ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ విగ్రహాలు కూడా చాలా బాగా పెట్టారనమాట. అండ్ చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయి, బట్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మరి ఇక్కడ కావాలంటే సో ఆ మాత్రం ప్రైస్ అయితే పెట్టాలి, తప్పదు. అండ్ ఇక్కడ కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి చూడండి, పూజకు సంబంధించిన ఐటమ్స్ కానీ లేదంటే హారతి ఇచ్చేవి, దీపాలకు పెట్టుకునేవి, చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఎవరికైనా కావాలనుకుంటే ఇవైతే కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ కూడా చూడండి మనకి నార్మల్గా ఏ లొకేషన్స్కి వెళ్ళినా సరే మనకి లైక్ కొన్ని ఆర్నమెంట్స్ లాగా లైక్ కొంతమంది లైక్ ఫ్రిడ్జ్కి పెట్టుకోవడం కానీ సో కొన్ని గుర్తులుగా ఉండడానికి కొనుక్కుంటూ ఉంటారు కదా, సో అలాంటివి కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి మనందరికీ ఫేవరెట్ అయినటువంటి గణేశుడి విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి. సో చూడండి ఎంత బాగున్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా నీట్గా మంచిగా ఉన్నాయన్నమాట. మంచి విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి, కావాలంటే ఎవరికైనా కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ కృష్ణుడి విగ్రహం కూడా ఉంది, అండ్ రాధాకృష్ణుల విగ్రహం కూడా ఉంది చూడండి. అండ్ ఇక్కడ మనకి లక్ష్మీదేవి సరస్వతీదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ నటరాజస్వామి విగ్రహం కూడా ఉంది. చాలా బాగున్నాయి అనమాట. సో చాలా క్వాలిటీగా చాలా ఎక్కువ లైక్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగున్నాయి ఈ విగ్రహాలు. సో ఇక్కడ కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి చూడండి, హారతి ఇచ్చేవి కానీ లేదంటే మనకి వాల్స్కి పెట్టుకునే విగ్రహాలు కానీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఎవరికైనా కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. మేమైతే కొన్ని కొనుక్కున్నాము గుర్తుగా. సో ఇప్పుడైతే మనము నెక్స్ట్ దీనికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే క్యాఫ్టేరియా ఏరియాకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ చాలా కియోస్క్ మిషన్స్ కూడా ఉన్నాయి అనమాట. సో మనం డైరెక్ట్గా ఇలా ఆర్డర్ అయినా చేసుకోవచ్చు, లేదంటే సో ఇక్కడ కంప్యూటర్లు కూడా ఉన్నాయి అనమాట. సో దాన్ని అయితే యూజ్ చేసుకుని మనం ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈరోజు అయితే అంత క్రౌడ్గా లేదు, బట్ మనకి ఫెస్టివల్ డేస్ ఏవైతే ఉంటాయో చాలా మంది లైక్ అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ టెంపుల్కి వచ్చేసి అయితే సో అలాంటప్పుడు చాలా రష్ అయితే ఉంటుంది కాబట్టి సో అలాంటప్పుడు ఈ మిషన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే చాలా ఖాళీగా ఉంది, మనకి చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి. బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్స్ కానీ చాలా వరకు అయితే ఉంటాయి అనమాట. సో మనం ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మన ఇండియన్స్ కొన్ని ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో పికిల్స్ కానీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూడండి పాప ఎంజాయ్ చేస్తుంది మొత్తం షాపింగ్ అవన్నీ చేయడం వల్ల. సో ఇక్కడ పికిల్స్ కూడా ఉన్నాయి చూడండి, చాలా చాలా వెరైటీ ఐటమ్స్ కూడా ఉన్నాయి అనమాట. స్నాక్స్ ఐటమ్స్ కానీ మిక్చర్స్ కానీ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే టెంపుల్ బయటకు అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళి బయటకు వచ్చేలోపు మనకి సన్సెట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో చూడండి అసలు లైటింగ్స్తో ఇంకా చాలా అందంగా ఉంది టెంపుల్. అండ్ ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ దగ్గర లైటింగ్స్ కానీ అండ్ మనకు ముందు ఉన్న ఫౌంటైన్ దగ్గర లైటింగ్స్ కానీ చాలా బాగుందన్నమాట. చూడండి అసలు వ్యూ మామూలుగా లేదు. అండ్ లైటింగ్స్తో ఇంకా మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది అనమాట టెంపుల్. సో ఆ గోల్డ్ ఫినిష్ కానీ ఇవన్నీ కంప్లీట్గా ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. అండ్ మనకి ఈ విగ్రహం కూడా చూడండి, నీలకాంత్ వర్ణి విగ్రహం కూడా సో కంప్లీట్గా గోల్డ్ ఫినిష్తోని చాలా నీట్గా క్లీన్గా అసలు ఎంత బాగుందో చూడండి. అసలు ఆ బ్యాక్ సైడ్ టెంపుల్ కానీ అసలు చాలా బాగుంది. సో ఎవరైతే లైక్ వద్దాం అనుకుంటున్నారో ఈ టెంపుల్కి యూఎస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సో 100% ఒకవేళ న్యూ జెర్సీ న్యూయార్క్ ఆ ట్రిప్ వచ్చినప్పుడు మాత్రం పక్కా వచ్చడానికి చూడడానికి ట్రై చేయండి.
ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అనన్య అండ్ దివ్య అయితే చాలా బాగా లోపల మొత్తం చూసి అలిసిపోయి వచ్చి ఇక్కడైతే రిలాక్స్ అవుతున్నారు, ఆడుకుంటున్నారు కూడా. అండ్ ఆ టెంపుల్ చూడండి బ్యాక్ సైడ్ మనకి వ్యూ మామూలుగా లేదు. సో ఇదనమాట కంప్లీట్గా టెంపుల్ హిస్టరీ. సో మన హిందూ టెంపుల్ అనమాట. ఎక్కడైనా నేను తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే కొంచెం క్షమించండి. సో ఇదనమాట నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి అయితే ట్రై చేశాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.